గోవా గవర్నర్గా నియామకంతో టీడీపీకి రాజీనామా చేసిన అశోక్ గజపతిరాజు గారు రాజీనామా సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ఆయన 42 ఏళ్ల అనుబంధం అయింది పార్టీతో. ఏనాడు పార్టీ లైన్ దాటి ఆయన వ్యవహరించలా, మాట్లాడలా. మహోన్నత వ్యక్తి, గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి 42 సంవత్సరాలు ప్రయాణించిన పార్టీకి దూరం కావడం అంటే చాలా బాధగా ఉంటుంది. ఆయన కంట కన్నీరు వచ్చింది. తాత్కాలికంగా పదవి కోసం రాజీనామా చేయాల్సి వచ్చినా ఆయన ఎప్పుడూ టీడీపీనే. గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు టీడీపీ శాశ్వత సభ్యత్వానికి పార్టీ పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి ఈ మేరకు లేఖ పంపించారు. శుక్రవారం కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో రాజీనామా పత్రంపై అశోక్ గజపతిరాజు సంతకాలు చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. టీడీపీ సభ్యుడిగా, నాయకుడిగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాజీనామా పత్రాలపై సంతకాలు చేసిన సందర్భంగా అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. 1978లో తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పుడు అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం అసెంబ్లీకి వెళ్లినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. గవర్నర్గా నియమితులైన నేపథ్యంలో స్వామి దర్శనం అనంతరం బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిపారు. తాను సుదీర్ఘకాలం కొనసాగిన పార్టీకి రాజీనామా చేయడం బాధాకరంగా ఉందని భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. అధినేత చంద్రబాబు అన్ని విధాలుగా తనకు న్యాయం చేశారన్నారు. పసుపు శుభసూచకమని, పసుపును నమ్ముకున్న వారు ఎవరైనా బాగుంటారని తెలిపారు. పసుపు రంగు పవిత్రతకు ప్రతిరూపమని, ఆ పవిత్రతను కాపాడేలా పనిచేస్తారని చెప్పారు. పార్టీ నేతలతో ఉన్న మధుర క్షణాలను ఆయన తెచ్చుకున్నారు. రాజీనామా విషయమై ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఫోన్లో మాట్లాడి ఆమోదం తీసుకున్నట్లు అశోక్ గజపతిరాజు తెలిపారు.